వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక దేశం తన ముఖ చిత్రాన్ని మార్చుకోవటమే కాదు, తన జేబులో ఉండే నోటును కూడా మార్చేసింది. దశాబ్దాల పాటు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన సిరియాలో ఇప్పుడు సరికొత్త శకం మొదలైంది. క్రూరమైన అస్సాద్ పాలన అంతం కావటమే కాదు, కరెన్సీ నోట్లపై నుంచి ఆయన ఫోటోలు కూడా మాయమైపోయాయి. నూతన సంవత్సరం కానుకగా సిరియా కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా సరికొత్త కరెన్సీని విడుదల చేశారు. అసలు ఈ నోట్లపై పాలకుల ఫోటోలకు బదులు పండ్లు, పువ్వులు ఎందుకు వచ్చాయి? సిరియన్ పౌండ్ నుంచి 2 సున్నాలను ఎందుకు తొలగించారు? ఈ విప్లవాత్మక మార్పుల గురించి స్పెషల్ స్టోరీలో చూద్దాం. సిరియా చరిత్రలో ఇదొక అద్భుతమైన మలుపు. దాదాపు దశాబ్దం పాటు రక్తపాతం, అస్థిరత చూసిన సిరియా ప్రజలకు ఈ నూతన సంవత్సరం ఒక తీపి కబురు మోసుకొచ్చింది. దేశం మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవీచ్యుతుడైన తరువాత నూతన అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా బాధ్యతలు చేపట్టి దేశానికి కొత్త గుర్తింపునిచ్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా సోమవారం నాడు దేశ సరికొత్త కరెన్సీని ఆయన ఆవిష్కరించారు. ఈ నోట్లలో గమనించాల్సిన అతిపెద్ద మార్పు ఏంటంటే, దశాబ్దాలుగా నోట్లపై రాజ్యమేలిన అసద్ కుటుంబ సభ్యుల చిత్రాలు ఇప్పుడు చరిత్రలో కలిసిపోయాయి. అసద్ ఫోటోల స్థానంలో ఇప్పుడు సిరియా ప్రకృతి సంపద మెరుస్తోంది. 10 నుంచి 500 సిరియన్ పౌండ్ల వరకు ఉన్న ఈ కొత్త నోట్లు జనవరి 1 నుంచి చలామణిలోకి రాబోతున్నాయి. సిరియా గర్వంగా చెప్పుకునే వ్యవసాయ ఉత్పత్తులకు ఈ నోట్లపై పెద్దపీట వేశారు. 10 పౌండ్ల నోటుపై గులాబీలు, 25 పౌండ్లపై ఆలివ్స్, 50పై నారింజ పండ్లు, 100పై పత్తి, 200పై మామిడి పండ్లు, 500 పౌండ్ల నోటుపై గోధుమ కంకులను ముద్రించారు. వ్యక్తుల పట్ల ఉండే భక్తి నుండి దేశాన్ని దూరం చేసి జాతీయ గుర్తింపును పెంచటమే తమ లక్ష్యమని పాలకులు చెబుతున్నారు. అయితే ఈ మార్పు వెనుక కేవలం రాజకీయాలే కాదు, ఒక బలమైన ఆర్థిక వ్యూహం కూడా ఉంది. సిరియాలో ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిందంటే, ఒక చిన్న బ్రెడ్ ముక్క కొనాలన్నా వేల సంఖ్యలో పౌండ్లు చెల్లించాల్సి వచ్చేది. అందుకే ప్రభుత్వం పునర్నామకరణం ప్రక్రియను చేపట్టింది. ప్రతి నోటు మీద ఉన్న 2 సున్నాలను తొలగించింది. అంటే నిన్నటి వరకు 10,000 పౌండ్లు ఉన్న వస్తువు ధర ఇప్పుడు కేవలం 100 పౌండ్లు మాత్రమే అవుతుంది. దీనివల్ల వస్తువు విలువ మారకపోయినా లెక్కలు సులభతరం అవుతాయి. కరెన్సీపై ప్రజలకు మళ్లీ నమ్మకం పెరుగుతుంది. కొత్త నోట్లను విడుదల చేస్తూ అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. ఇది సిరియన్లు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త శకానికి నాంది. ఇది ఒక పాత ముగింపు మాత్రమే కాదు, ఒక గొప్ప ప్రారంభం అని ఆయన ప్రకటించారు. అసద్ కాలపు సంఘర్షణలను, అస్థిరతను దాటి ఒక స్థిరమైన పునర్నిర్మాణ మార్గంలో సిరియా వెళ్తుందనే సందేశాన్ని ఈ కొత్త కరెన్సీ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆకాశం నుంచి బాంబులు కురిపించిన చోట ఇప్పుడు గులాబీలు, నారింజ పండ్లు పూస్తాయన్నది సిరియా కొత్త ఆశ.